అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పటిలాగే అధ్యయన పలుకరింపుతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈవేళ రెండు ప్రత్యేకమైన అంశాలను మన అధ్యయనానికి అనుబంధంగా ప్రస్తావన చేద్దాం విస్తృతంగా అని అనుకున్నాను. కానీ గత 3 దినాల వేసవి తాపం లేక దాని ప్రభావం ఇవాళ ఉదయం తెలిసింది. అంటే ఫ్యాటిగ్ లేదా అలసత్వం అది చాలా తెలుస్తూ ఉన్నది. అందువలన విస్తృతంగా ఆ సమాచారాన్ని అందించలేకపోతూ ఉన్నాను. అంటే ఉదయం నుంచి కూడా బాగా అలసటగా అనిపిస్తుంది. బహుశా ఈ 3 దినాల వేసవి తాపం. ఆదికాండంలో సృష్టి క్రమంలో దేవుడు మాట్లాడుతూ భూమి మీద ఉన్న ప్రతి పచ్చటిది అంటే ప్రతి చెట్టు చేమ మీకు ఆహారం అవుతుంది అని ఆ మాట చెబుతాడు. ఇక మనం జ్ఞానం కలిగిన వాళ్ళం, మనం అంటున్నాను, నేను ఎవరిని వేరే వాళ్ళని అంటలే, మనం అంటున్నాను. మనం జ్ఞానం కలిగిన వాళ్ళం కాబట్టి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అసలు వెజిటేరియనే తినమన్నాడు దేవుడు. వెజిటేరియన్ దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ భూమి మీద ప్రతి పచ్చది మీకు ఆహారం అవుతుంది అన్నాడు. నాన్ వెజ్ ఎప్పుడు ప్రారంభమైంది అని దానికి రకరకాల హైపోథెటికల్ థియరీస్, ఊహాత్మక సిద్ధాంతాలని మనం చెబుతూ ఉంటాం. వాటిని నేనేమి అంటున్నా, మామూలుగా ప్రస్తావన చేస్తున్నాను అంతే. అయితే ఫోటోసింథసిస్ గురించి ఆలోచన చేసినప్పుడు అసలు అద్భుతమైన సమాచారం నాకు ఇంటర్నెట్లో దొరికింది. అక్కడి నుంచే సంపాదించుకుంటాం మనం. అద్భుతమైన సమాచారం ఇంటర్నెట్లో దొరికింది. ముఖ్యంగా యూట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి, అద్భుతమైన ఇంగ్లీష్ ఛానల్స్ ఉంటాయి. వాళ్ళని చూసి నేను నిజంగా సిగ్గుపడుతూ ఉంటాను అన్నమాట. ఇంగ్లీష్ ఛానల్స్ చూసి ఇది క్రిస్టియన్ థియాలజీకి, సైన్స్కి, ఫిలాసఫీకి, మళ్ళీ హెల్త్కి సంబంధించి ఎన్ని మంచి ఛానల్స్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాగే ఆ ఫోటోసింథసిస్ గురించి మంచి యూట్యూబ్ ఎపిసోడ్ ఒకటి అనుకోకుండా నాకు కంటపడింది. అది ఎలా ప్రారంభమవుతుందంటే, నీ ఒంట్లో ఉన్న ప్రతి క్యాలరీ సూర్యరశ్మి ద్వారా నీకొచ్చింది అంటాడు. అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పచ్చదనం ప్రోటీన్ని తనలో ఇమిడ్చుకుంటే ఆ పచ్చదనాన్ని తిన్న పశుపక్షవాదులు అవి మళ్ళీ మనకు నాన్ వెజ్గా ఆహారం అవుతున్నాయి. అంటే మనం తాగే పాలు, మజ్జిగ, పెరుగు, కాఫీ, టీ, దీని మూలం ఫోటోసింథసిస్ నుంచి ఉన్నది. ఫోటోసింథసిస్ నుంచి చాలా ఉంది, అంటే చాలా ఉన్నది. నేను దాన్ని తెలుగులోకి ఏఐ ఉంది కాబట్టి 10 నిమిషాల్లో తర్జుమా చేసింది ఆనందంగా. కాకపోతే ఎవరు అది చదువుతారో లేదో తెలియదు కాబట్టి నేను నెట్లో ఉంచటంలా, లేకపోతే అదేను దీంట్లో ఉంచేవాడిని.
అంటే జీవము, వెలుగు ఈ రెండింటి గురించి నిన్న మొన్న మనం యోహాను సువార్త 1:4 ప్రస్తావన చేసుకున్నాం కాబట్టి ఆ వాక్యానికి అనుబంధంగా ఇవి నేను చెబుతూ ఉన్నాను. లైవ్లో ఉన్న బిడ్డలకి వందనాశీస్సులు. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, కవితమ్మ డిపి కనిపించకపోయినా బిడ్డకి ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. అలాగే అమ్మ ప్రసన్నమ్మ, అమ్మ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. జీవాన్ని గురించి మాట్లాడుతూ జీవాన్ని స్టాయికులు బీజ జీవము అన్నారు. స్పెర్మాటికాస్ అనే ప్రత్యేక గ్రీకు పదాన్ని వాడారు. బిడ్డ లూకా కూడా ఆహ్వానాశీస్సులు. స్పెర్మాటికాస్ ఆ ప్రత్యేకమైన పదాలు అంటే బీజము అని. మళ్ళీ ఆ బీజ వివరణను గురించి సైన్స్లోనికే వెళ్ళి మనం చూస్తే విత్తనం తన లోపల జీవాన్ని కలిగి ఉంటుంది. ఆ విత్తనం లోపల జీవం అంతే ఉంటుంది. అది భూమిలో పాతి పెట్టబడుతుంది, అంటే చీకటిలో నిక్షిప్తం చేయబడుతుంది. అంధకారంలో నిక్షిప్తం చేయబడింది. చీకటిలో జీవము ఉంది. ఇక ఆ తరువాత గాలి, తేమ ఈ రెండింటి చర్యతో అది విస్ఫోటనం చెందుతుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే పొట్ట పగులుతుంది. విత్తనం తన పొట్ట పగలగొట్టుకొని జీవాన్ని బయటికి చిమ్మేస్తుంది. అది వెలుగు వైపుకే ప్రయాణం చేస్తుంది. ఇది చిత్రం. సరే, రూట్ వేరు దిగువకు ప్రయాణం చేస్తుంది, దాన్ని అలా ఉంచుదాం. బట్ జీవం ఉన్నదే, లేక ఆ జీవపు మొలక ఉన్నదే, అది వెలుగు వైపుకే ప్రయాణం సాగిస్తుంది. వెలుగు వైపుకు ప్రయాణం సాగించిన మరుక్షణం అది సూర్యరశ్మిని తన ఆహారంగా మార్చుకొని తన జీవాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. మళ్ళీ అది ఆహారంగా మారుతుంది. ఆ ఆహారం సర్వ జీవులకు ఉపయోగకరంగా ఉంటుంది. అందుకని జీవము, వెలుగు ఈ రెండింటి అవిభాజ్య తత్వాన్ని ప్రకృతిలో మనం పదే పదే చూస్తూ ఉంటాం. ఆ ఫోటోసింథసిస్ ప్రక్రియ, అలాగే మళ్ళీ కణాలు, మానవ నిర్మాణంలో ఉన్న కణాలు 37 ట్రిలియన్ల కణాలు మానవంలో ఉన్నాయంటే నేను ఆశ్చర్యపోయాను. అసలు ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు పెట్టాలో రియల్లీ నాకు తెలియదు. తెలియదంటే వెంటనే తెలియదు. మనం దేన్నో దాన్ని చూసి చెప్పుకోవాలి. 1 ట్రిలియన్ అంటే ఒకటి ప్రక్కన ఎన్ని సున్నాలు పెట్టాలో నాకైతే తెలియదు. అలాంటి 37 ట్రిలియన్ల కణాలు మానవుని దేహంలో ఉన్నాయి. ఇవి వాటి అమరికను, వాటి తత్వాన్ని గురించి సైన్స్ అద్భుతంగా చెప్పింది. ఈ కణం తనను తాను కాపీ చేసుకుంటుంది. అది మళ్ళీ అంటే ఒక కణం మళ్ళీ మరొక కణంగా మారుతుంది. జడంలో నుంచి చేతం, ఏకంలో నుంచి బహుళం ఎలా వచ్చాయి అనే ప్రశ్నని మనం యోహాను సువార్త అధ్యయనంలో ముందు ప్రస్తావన చేసుకున్నాం. జడం నుండి చేతనం, ఏకం నుండి బహుళం ఎలా వచ్చినాయి అనేది ఒక పెద్ద ప్రశ్నగా మనకి యోహాను సువార్తలో కనపడుతూ ఉంటుంది తొలి వచనాల్లో. అయితే ఈ కణం అది తనను తను రీప్రొడ్యూస్ చేసుకుంటుంది, కాపీ చేసుకుంటుంది. ఇంకా శాస్త్రం చెప్పిన మరొక అద్భుతమైనది ఏంటంటే అది తనను తాను చంపేసుకుంటుంది, తనను తాను మళ్ళీ పుట్టించుకుంటుంది. కాస్త లోతుగా ఆలోచన చేద్దాం. సైన్స్
అండ్ రిలీజియన్, ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటూ మాట్లాడదాం. అంటే రెండు ఒకటి కాదు. ఎవరికి అనుకూలంగా వారు మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ మనం యోహాను సువార్తని అధ్యయనం చేసుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా మాట్లాడుకుందాం. బిడ్డలు మెర్సీజా, అలాగే ఎల్లమల్లి రామేశ్వరరావు బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. కణ నిర్మాణం దాన్ని కూడా నేనేమనుకుంటున్నా అంటే బ్రీఫ్ చేసి అధ్యయనం క్లాస్ రూమ్లో పెడదామని అనిపిస్తుంది. అది మళ్ళీ చాలా క్రమబద్ధంగా అది పని చేస్తుంది. వాళ్ళు సైన్స్ చెప్పింది వింటే నాకు అసలు మతిపోయింది. అంటే 37 ట్రిలియన్ కణాలు మానవ శరీరంలో ఉంటే ఒక్కొక్క కణం దానికి కేటాయించిన పనిని అలా నెరవేర్చుకుంటూ వెళ్తుంది. ఎక్కడ నెరవేర్చుకుంటూ వెళ్ళే క్రమంలో దాని పని అయిపోయింది అన్నప్పుడు తనను తాను అంతమొందించుకుంటుంది. తాను అంతమొందించుకునే క్రమంలో మరొక కణాన్ని ఆవిర్భవింపజేస్తుంది. నేను చదువుతున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకానికి వచ్చింది. అంటే 2-3 అంశాలు. ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించెను అనే మాట ఆదికాండంలో జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ సువార్తల్లో నా ప్రాణం పెట్టడానికి, దానిని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అన్నదే అది గుర్తొచ్చింది. ఈ 2 మాటలు గుర్తొచ్చాయి. ఒకటేమో ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని సృజించెను అనే మాట, నిర్మించెను అనే మాట. రెండోదేమో నా ప్రాణము పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అనే 2 మాటలు. సరే, ఇప్పుడు ప్రభువారిని నా మట్టుకు నేనైతే యేసును ఎరిగిన తరువాతే క్రీస్తుని సాక్షాత్కరింప చేసుకుంటాము అని నమ్ముతాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నేను యేసును ఎరుగని ఎడల, యేసు అనంటే రక్తమాంసయుక్త దేహిగా, మరియసుతునిగా, నవమాసాలు మరియ గర్భంలో ఒదిగి ఎదిగి బొడ్డు కోసుకుని భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు తన చుట్టూ ఉన్న మనుషుల మధ్య మెలిగి మానవ మరణాన్ని అత్యంత హేయమనే మాట, క్రూరంగా అనుభవించి అంతవరకు, అది యేసు, నాకు తెలిసిన యేసు. అవమానాలు, అవహేళనలు, పోరాటాలు, స్ట్రాటజీస్, ఇవన్నీ. అందుకని యేసును గుర్తెరిగితేనే, యేసును యేసుగా నేను గ్రహించగలిగితేనే ఆ తరువాత క్రీస్తును నేను సాక్షాత్కరింప చేసుకోలేను అని వ్యక్తిగతంగా, పర్సనల్గా నేను నమ్ముతాను అన్నమాట. బిడ్డలు అశోక్ కుమారు, వరప్రసాద్, బిడ్డ కవిత ఇప్పుడు వచ్చింది, బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు. ఇప్పుడు యేసు అనగానే నాకు, సరే మీరు అంగీకరించుకోండి. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ కూడా కాదు, ఇట్స్ మై పర్సనల్ బిలీఫ్. నేను ప్రత్యక్షంగా నమ్ముతున్నాను. మానవ దేహంలో 37 ట్రిలియన్ కణాలు ఉన్నాయి అని సైన్స్ చెప్పినప్పుడు 37 ట్రిలియన్ కణాలు నజరేయుడైన యేసు దేహంలో కూడా ఉన్నాయి అని నేను నమ్ముతాను. ఖచ్చితంగా విశ్వసిస్తాను. ఎందుకంటే యేసును రక్తమాంసయుక్త దేహిగా నేను చూడలేకపోతే శిలువ మీద ఆయన రక్త తర్పణం ద్వారా వచ్చిన రక్షణలోనికి నేను వెళ్ళలేను. నా వల్ల కాదు వెళ్ళడం. అందుకని
ఈ 37 ట్రిలియన్ కణాలు యేసులో కూడా ఉన్నాయి. వాటి లక్ష్యం ఏం చెప్పారు? అవి తమను తాము చంపేసుకుంటాయి, మళ్ళీ తమను తాము పుట్టించుకుంటూ ఉంటాయి, తమను తాము కాపీ చేసుకుంటూ ఉంటాయి, మళ్ళీ ఒక క్రమబద్ధమైన జీవన విధానంలో సాగిపోతూ ఉంటాయి. చాలా అద్భుతమైన ఇది. లింక్ అన్న నేను గ్రూపులో పెట్టమని చెబుతాను. అసలు వీలైతే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఛానల్ అది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ప్యూర్ సైన్స్ ఛానల్ అది, ప్యూర్ సైంటిఫిక్ ఛానల్. ఇప్పుడు ఇంకా గొప్ప శాస్త్రం అంటే టెక్నికల్ వీలైందంటే మనకి చక్కగా ఆ ఛానల్లో ఉన్న ఒక ఎపిసోడ్ తీసుకోండి, దాని లింక్ కాపీ చేయండి, జస్ట్ దాన్ని లింక్ కాపీ చేయండి. కాపీ చేసిన లింక్ని గూగుల్ వర్క్ స్పేస్ ఉంటుంది కదా, గూగుల్ నోట్బుక్ అని చెబుతానే, గూగుల్ నోట్బుక్లోకి వెళ్ళి సోర్స్ కింద పేస్ట్ చేయండి. గూగుల్ నోట్బుక్ ఓపెన్ చేయగానే మీరు ఒక నోట్బుక్ని క్రియేట్ చేయమని అడిగింది. మీ పేరుతో ఒక నోట్బుక్ క్రియేట్ చేసుకోండి. యాడ్ సోర్స్ అని అడుగుతుంది. సోర్స్ యాడ్ చేయాలి. ఇంకా వరుసగా ఉంటాయి. ఏ సోర్స్ యాడ్ చేయాలంటే యూట్యూబ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది సెల్ ఫోన్లో యూట్యూబ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీరు కాపీ చేసిన ఆ ఎపిసోడ్ యొక్క లింక్ అక్కడ పేస్ట్ చేయండి, యాడ్ కొట్టండి. మొత్తం ట్రాన్స్క్రిప్ట్ మొత్తం మీ ముందు వచ్చి పడింది. కాకపోతే వీడియో ప్లే కాదు, వాళ్ళు వీడియోని ప్రిజర్వ్ చేశారు, అంటే లాగ్ చేశారు. బట్ ట్రాన్స్క్రిప్ట్ మొత్తం వచ్చింది. చాలా చాలా అంటే చాలా పేజీల ట్రాన్స్క్రిప్ట్ వచ్చింది. గంట 40 నిమిషాల సమాచారం అది. వెంటనే ఏం చేస్తారంటే ఆ ట్రాన్స్క్రిప్ట్ మొత్తాన్ని కాపీ చేయండి. కాపీ చేసి చక్కగా ChatGPT దగ్గరికి వెళ్ళి ChatGPTకి ఆ ట్రాన్స్క్రిప్ట్ మొత్తం ఇచ్చి దీన్ని నాకు తెలుగులో తర్జుమా చేసి ఇవ్వండి అని అడగండి. 10 నిమిషాల్లో ఒక అద్భుతమైన సమాచారం మన కళ్ళ ముందు ఉంటుంది. అద్భుతమైన సమాచారం మన కళ్ళ ముందు ఉంటుంది. ఏదైనా సరే సైన్స్కి సంబంధించి నువ్వు ఏ ఎపిసోడ్ చేస్తావో దాని సమాచారం ఉంటుంది. చాలా 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 సాంకేతిక సైన్స్ సమాచారం ఆడుంది. ఓకే, అది మనం పక్కకి వెళ్ళాం. నేను ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవటానికి నాకు అధికారం ఉంది అని అన్నాడే ప్రభు. యేసుగా మాట్లాడాడు ఆ మాట. నేను చాలా స్ట్రాంగ్గా చెబుతున్నాను ఇక్కడ, నిజంగా స్ట్రాంగ్గా చెబుతున్నాను. సువార్తలలో మనకు కనిపించే లేక సువార్తలలో మనకు వినిపించే అది బానివ్వండి. సువార్తలలో మనకు కనిపించే యేసు పలికిన మాటలు, వినిపించే యేసు పలికిన మాటలు, రక్త మాంసయుక్త దేహి అయిన యేసు పలికిన మాటలు, నాలాంటి మానవ రూపాన్ని, మానవ దేహాన్ని కలిగిన యేసు పలికిన మాటలు, క్రీస్తు పలికిన మాటలు కాదు. మళ్ళీ ఆయన మన బలహీనతలో సహానుభావం కలిగిన వాడు అనే మాట ఉంటుంది. అంటే మనలాగా జనించిన వాడు అని చెప్పి వరప్రసాదు, అలాగే క్రాంతి తమ్ముడు జాకబ్ దర్శనపు తమ్ముడికి కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో మానవునిగా 37 ట్రిలియన్ కణాల వరవడిని కలిగి ఉన్న మనలాంటి మానవునిగా యేసు పలికిన మాట ఏంటంటే, నేను నా ప్రాణాన్ని పెడతాను, నా ప్రాణాన్ని తిరిగి తీసుకుంటాను, ఆ అధికారం నాకుంది అన్నాడు. అంటే ఆ తర్వాత ఆ వరవడిలోనే ఇంకొంచెం ముందుకు వెళితే
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ మరణించడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్యము నిలిచి ఉంటాడు. అంటే వీటన్నింటిని మనం జాగ్రత్తగా ఆ సైంటిఫిక్ థియరీస్ని, విశ్వాసాన్ని మనం కలగలుపుకుంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోతే ఒక సహేతుక దృక్పథం మన ముందు ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక టాస్క్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేయాలి. ఇది కొంచెం కష్టమైంది, ఇది అందరికీ వర్తిస్తుంది, ఇంక్లూడింగ్ మీ నాకు కూడా వర్తించింది. కానీ దీన్ని మనం చేయలేము. ఎందుకో దీన్ని మనం చేయలేకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. కణం 37 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. వాటిలో ప్రతి కణం తన పని ముగిసిన వెంటనే తనను తాను అంతం చేసుకుంటుంది. అంటే మనం ఒక పని మొదలు పెడతాం కదా, దాని పర్పస్ అయిపోయిన తర్వాత వీ షుడ్ ఎండ్ ఇట్, దాన్ని ముగించాలి అంతే. దాన్ని పట్టుకొని వేలాడబడు అంతే. ఎందుకు వేలాడతామంటే రెండు కారణాలు. ముగించడానికి ఇష్టపడం, క్రొత్త దాన్ని ఎప్పుడైతే ముగించడానికి ఇష్టపడమో కొత్తది పుట్టే అవకాశం లేదు. ఒకటి ముగిస్తేనే ఇంకోటి క్రొత్తది వచ్చింది. ఇది ఒక పెద్ద సందిగ్ధం అనమాట, చాలా పెద్ద సందిగ్ధం. ఒక టాస్క్ని మనం చేపట్టినప్పుడు ఆ టాస్క్కి ఒకటి పెట్టుకోవాలి. ఓకే, ఇదిగో ఈ పని నేను చేయాలి. ఆ పని నీ ఎక్స్పెక్టేషన్స్ అవి కాదు, నీ పరిధి, నీ పరిమితి, మళ్ళరా నీ పరిధి, నీ పరిమితి వీటికి సంబంధించింది. ఇంకా నా పరిధి సరిపోలేదు అనుకున్నప్పుడు, నేను నా పరిమితికి రీచ్ అయ్యాను అనుకున్నప్పుడు యూ షుడ్ స్టాప్ అంతే. కణం చేసే పని అదే, శరీరంలో కణం. అది తన పని ముగిసిన వెంటనే తనను తాను అంతమొందించుకుంటుంది, మళ్ళీ మరొక కణాన్ని పుట్టించుకుంటుంది. ఫినిషింగ్ ద ఓల్డ్ టాస్క్ అండ్ స్టార్టింగ్ ద న్యూ టాస్క్. అది దేహ నిర్మాణంలో ఉంది. సమాప్తమైంది అన్నాడు, ప్రాణాన్ని దేవునికి అప్పచెప్పాడు, పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు, ప్రపంచాన్ని ఇవాళ శాసిస్తూ ఉన్నాడు. సో దీనిని అంటే రెండు విషయాలు, ఒకటేమో మానవ కణ నిర్మాణం, లేకపోతే మనలెక్కడో చెప్పుకోవాలంటే ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనలను సృజించెను అనేది. రెండోదేమో జీవం ఎప్పుడూ వెలుగు వైపుకే ప్రయాణం చేస్తుంది. వెలుగు జీవం తనను తాను పోషించుకోవటానికి, 10 మందికి పోషణను అందించటానికి శక్తిని గ్రహిస్తుంది, శక్తిని రూపాంతరపరుస్తుంది, శక్తిని పంచిపెడుతుంది అని. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా వందనాశీస్సులు. బిడ్డలు కవిత నిట్ల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ, అమ్మ ప్రసూనమ్మ, అలాగే బిడ్డ వరప్రసాద్, క్రాంతి, తమ్ముడు జాకబ్ దర్శనపు, మెర్సీ జాయ్, విపత్తి రవికుమార్ బిడ్డ కూడా వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. అశోక్ కూడా లైవ్లో ఉన్నాడు. అందరికీ లోకా లైవ్లో ఉన్నాడు. అందరికీ రమేష్ ఎల్లమల్లి రమేష్ అనుకుంటాను బిడ్డకు కూడా వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. సోమవారం నాడు యథాతథంగా 1:5 వెళ్దాం. 5వ వచనాన్ని మనం ఎప్పటిలాగా అధ్యయనం చేసుకుందాం. అందాక సెలవు.